ఇప్పుడు నాకు నిజంగా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అంటే ఇష్టమే, నేను ఎప్పుడో చెప్పిన. కానీ బీఆర్ఎస్ ఒకవేళ పొరపాటు చేస్తున్నో తప్పు చేస్తున్నో దాన్ని కూడా నేను మోయాలంటే నా వల్ల కాదు. అది అలాంటి మనస్తత్వం నాకు లేదు. పొరపాటు జరిగినప్పుడు బరాబర్ పొరపాటు జరిగిందని చెప్తాం. ఉదాహరణకు స్టేషన్ కాన్పూర్లో రాజేని తీసేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అక్కడ గెలుస్తుంది. రాజేని తీసేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. కానీ కేటీఆర్ గారు ఏమంటారు, మీరు పార్టీ గుర్తును చూడండి, కేసీఆర్ గారిని చూడండి, మళ్ళీ మేము రాజయ్యకి టికెట్ ఇస్తాము అంటాను. అలాంటి పని చేయకండి కేటీఆర్ గారు, అలాంటి పని చేయకండి కేసీఆర్ గారు అని నేను మొత్తుకున్నా. ఇంకా దానికి మనోళ్ళు నా మీద రివర్స్ అవుతారు. ఇక కొంతమంది అనేది బీఆర్ఎస్ ఛానల్ అంటాను. నేను నిజంగా ఈ న్యూస్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ కేటీఆర్ గారి నుండి కానీ కేసీఆర్ గారి నుండి కానీ ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని నేను చూసింది లేదు, వాళ్ళిద్దరిని కలిసింది లేదు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వెళ్ళి రూపాయి అంటే రూపాయి మందం కూడా నాకు బెనిఫిట్ కలగలేదు. ఇది నేను లైవ్ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఇక మీరు ఇంకేమని ఊహించుకోరు. సిల్కా ప్రవీణ్కు కేసీఆర్ కేటీఆర్ ఇస్తే గిట్ల ఉండడా, వేరే తీరు సినిమా చూపెడతాను నేను. అప్పుడు ఆ సినిమా స్టైలే వేరు ఉంటుంది, ఆఫీస్ స్టైలే వేరు ఉంటుంది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 12 కేసులు పడ్డా, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, పోలీసుల వేధింపులున్నా, ఎన్ని వేధింపులున్నా కేవలం నా ఆత్మస్థైర్యంతో కొట్లాడుతున్నా నేను. మీరు అనుకున్నట్టు నా దగ్గర కోట్లు ఉంటే సినిమా వేరే తీరు చూపెడతా, మొసమర్రని ఇంటర్వ్యూలు పెడతా, ఫీల్డ్ మీద 10 మంది రిపోర్టర్లను పంపుతా, ప్రతి జిల్లాలో ఒక రిపోర్టర్ని పెడతా, వాళ్ళకి శాలరీలు ఇస్తా, అన్నీ చేస్తా. ఒక టీవీ 9 ఛానల్ ఏ రేంజ్లో నడుపుతుండో ఆ రేంజ్లో నడుపుతా. నా దగ్గర ఆర్థిక వనరులు ఉంటే ఒట్టిగా సింపుల్గా బీఆర్ఎస్ పైసలు ఇచ్చేసింది. ప్రాంతీయవాదిని కాబట్టి ప్రాంతానికి సంబంధించిన పార్టీని బలోపేతం చేసుకోవాలని మాట్లాడతా నేను. అది ప్రాంతీయ పార్టీ ప్రాంతీయవాదం కోణంలో మాట్లాడతా. నేనేమంటా, రోజు ఇంకో 2-3 ప్రాంతీయ పార్టీలు పెట్టండి బలమైనవి అని చెప్తా. అది మన ప్రజలకు ఉపయోగపచ్చాయి. ఇంకా అద్భుతమైన ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు ఇంకా మంచిగా మాట్లాడతా. కాబట్టి నాకు ఎవడు 1 రూపాయి ఇచ్చింది లేదు, ఏ పార్టీ ఇచ్చింది లేదు. ఇప్పుడు లైవ్ సాక్షిగా చెప్పినాగా,